port org dot openpa dot selenium dot ఇది ప్యాకేజ్ నేమ్. ప్యాకేజ్ నేమ్ ఓకేనా. నెక్స్ట్ దీని కింద alert is a interface. Alert is a interface. Below methods to handle alerts. ఇలాగ ఎట్లా చెప్పండి. ముందు జాగ్రత్తగా ఏమోలే. సరే ఇలా అందరూ చెప్పింది కదా. దీని కింద మెథడ్స్ రాసుకుంది. రాసుకోద్దండి, ఇది నేను చెప్పినప్పుడు రాసుకోండి. ఇప్పుడు రాసుకోండి. ఈ బిలో మెథడ్స్ కింద రాసుకోండి. మెథడ్స్ ఉంటాయి ఓకేనా. అది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి, ఇది పేరెంట్ వెబ్ పేజ్ అనుకోండి. ఇదంతా పేరెంట్ వెబ్ పేజ్ ప్రజెంట్ అజ్యూమ్ చేసుకోండి అంతే. పేరెంట్ వెబ్ పేజ్ నేను లాగిన్ అవుతున్నా. ఇది ఇంత చైల్డ్ విండో, చైల్డ్ వెబ్ పేజ్ అనుకోండి. ఓన్లీ చైల్డ్, చిన్నదంతా పాస్వర్డ్ నాట్ గివెన్ అనేది చైల్డ్ అనుకోండి. ఇప్పుడు కర్సర్ ఎక్కడుంది ఇప్పుడు చెప్పండి. కర్సర్ చైల్డ్ మీద ఉందా, కర్సర్ చైల్డ్ మీద ఉందా, పేరెంట్ మీద ఉందా? పేరెంట్ మీద. చైల్డ్ మీద ఉంది. పేరెంట్ మీద ఉంది. పేరెంట్ మీద నుంచి చైల్డ్ కి రావాలి. చైల్డ్ కి రావాలి అంటే మనం ఒక మెథడ్ వాడుతుంది, స్విచ్ టు మెథడ్ వాడుతుంది. స్విచ్ టు అయిన స్విచ్ టు డాట్ అలర్ట్ అన్నప్పుడు ఆటోమేటిక్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే బటన్ క్లిక్ చేసుకొని లాగిన్ డీటెయిల్స్ క్లిక్ చేసుకొని ఓకే అవుతుంది. ఓకేనా. ఇది అలర్ట్ ని హ్యాండిల్ చేయడము అంటే. నేను ఒక ప్రోగ్రామ్ రాస్తాను, టెస్ట్ కేస్ చెప్తా, రాసుకోండి. లేదు కొద్దిగా ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేషన్ గురించి చెప్తాను మీకు ఎలా అని. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ ఏ విధంగా క్రియేట్ చేయాలి? క్లాస్ ఏమి ఇక్కడ? ఇంటర్ఫేస్ అలర్ట్. ఇంటర్ఫేస్ అలర్ట్ ఏఎల్ ఈక్వల్స్ టు నెక్స్ట్ న్యూ అలర్ట్. ఇదే కదా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే ప్రాసెస్. ఇదే కదా మామూలుగా అంటే ఇలా క్రియేట్ చేస్తాం. మనం ఈ అలర్ట్స్ కోసం కొంచెం మాడిఫికేషన్ చేస్తాం. ఇలా అంటే అలర్ట్ ఏఎల్ ఈక్వల్స్ టు డ్రైవర్ డాట్ స్విచ్ టు డాట్ అలర్ట్ అంటే అలర్ట్ మీదకి వెళ్ళాలి అని అర్థం. ఓకేనా. అర్థమైందా? డ్రైవర్ డాట్ స్విచ్ టు డాట్ అలర్ట్ కి పోతుంది. ఓకేనా.
చూడండి, ప్రోగ్రామ్ రాసేటప్పుడు అర్థమవుతుంది. 10 రాసుకోండి. ఇది మోడిఫికేషన్ చేసినాను అంతే, ఆ క్లాస్ ని మోడిఫికేషన్ చేసిన. ఆ 2 లైన్స్ రాసుకోండి. రాసుకున్నాక టెస్ట్ కేసెస్ ఫర్ అలర్ట్స్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. టెస్ట్ కేసెస్ ఫర్ అలర్ట్స్ హెడ్డింగ్. లాంచ్ బ్రౌజర్, enter URL, enter login name, launch browser, enter URL, enter login name, click on login button, click on login button, click on OK button, alert అని పెట్టుకోండి బ్రాకెట్ లో. క్లిక్ ఆన్ ఓకే బటన్ అలర్ట్ అని పెట్టుకోండి. క్లిక్ ఆన్ ఓకే బటన్ అలర్ట్ బ్రాకెట్ లో. ఓకే బటన్ మీద క్లిక్ చేసినాక ఎంటర్ పాస్వర్డ్, క్లిక్ ఆన్ లాగిన్ బటన్. ఇలా జరగాలి. బ్రౌజర్ ఓపెన్ అయ్యి యూఆర్ఎల్ టైప్ చేసుకొని లాగిన్ నేమ్ టైప్ చేసుకొని లాగిన్ బటన్ మీద క్లిక్ అవ్వాలి. క్లిక్ అయినప్పుడు ఏమవుతుంది, మీకు ఒక పాపప్ వస్తుంది. ఆ పాపప్ మీద క్లిక్ అయినాక మరి పాస్వర్డ్ టైప్ చేయాలి. పాస్వర్డ్ టైప్ చేసినాక మరి లాగిన్ జరగాలి. లాగిన్ జరిగినాక లాగౌట్ జరగాలి. క్లిక్ ఆన్ లాగౌట్ బటన్. ఓకేనా? లాస్ట్ స్టెప్ ఓకే బటన్ తర్వాత ఓకే బటన్ తర్వాత ఎంటర్ పాస్వర్డ్, click on login button, click on logout button, లాగౌట్. నేను ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాను, న్యూ జావా ప్రాజెక్ట్ నేమ్ అలర్ట్స్. ఓకేనా? అలర్ట్స్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ప్యాకేజ్ స్క్రీన్ కనిపిస్తుంది కదా, అలర్ట్స్. ఓకే, నెక్స్ట్ క్లాస్ tc_theory.ps అలర్ట్స్. ఓకేనా? మొత్తం అయిపోయింది. నెక్స్ట్ ప్యాకేజెస్ ఇంపోర్ట్ చేయాలి. ప్యాకేజ్ బిల్డ్ ఫర్ జార్ ఫైల్స్, ప్యాకేజ్ ఫర్ జార్ ఫైల్స్. బిల్డ్ పాత్, కాన్ఫిగర్ బిల్డ్ పాత్. ఇక్కడ దాకా అయిపోయింది. ఓకేనా? తర్వాత మెయిన్ మెథడ్. నేను ఇప్పుడు మెథడ్స్ లో రాస్తాను ప్రోగ్రామ్. చూడండి, మొత్తం డిఫరెంట్ గా రాస్తాను. ఇప్పుడు ఒకసారి చెక్ చూడండి. ఓకేనా? ఫస్ట్ మెథడ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ ఓపెన్ బ్రౌజర్. ఓకేనా? ఇది ఒక మెథడ్. ఈ మెథడ్ లో మనం ఓన్లీ ఇక్కడ కాపీ చేసేస్తాను కోడ్ని. కాపీ పేస్ట్. ఇక్కడ దాకా అయిపోయింది. నెక్స్ట్ అర్థమైంది కదా? ఇక్కడ దాకా ఏం లేదు, బ్రౌజర్ కి కావాల్సినటువంటి కాపీ చేసినాను. నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ ఎందుకు తీసుకున్నా, స్టాటిక్ వాయిడ్ లాగిన్ డీటెయిల్స్. అక్కడ ఎందుకు తీసుకుంటున్నా స్టాటిక్ చెప్పండి. అర్థం కాకపోతే రేపు మరీ జావాకి అటెండ్ అవ్వండి. సూరజ్ కి జావా చెప్తాను రేపు నుంచి, అటెండ్ అవ్వండి. నేను చెప్పను ఇక్కడ. ఓకేనా? ఎవరికైతే కావాలో జావా అటెండ్ అయ్యండి. టెస్ట్ కేసు చెప్పండి. ఫస్ట్ టెస్ట్ కేసు ఏముంది? లాంచ్ బ్రౌజర్. లాంచ్ బ్రౌజర్ అయిపోయింది. ఎంటర్ లాగిన్ నేమ్.
ఎంటర్ యూఆర్ఎల్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఎంటర్ లాగిన్ లాగిన్ డీటెయిల్స్ ఫైన్. ఇక్కడ చూడండి ఎందుకు రావట్లేదు, ఫైండ్ ఎలిమెంట్స్ సజెషన్స్ రావట్లేదు. డ్రైవర్ కూడా ఎర్రర్ వస్తుంది నాకు. క్యాపిటల్ డీనా స్మాల్ డీనా? ఎందుకు ఎర్రర్ వస్తుంది? ఎర్రర్ వస్తుంది. ప్యాకేజ్ ఇంపోర్ట్ చేసినా కదా. జావా అయితే ఎవరికి గుర్తులేదు అబ్బా, మర్చిపోయారు అందరూ. మర్చిపోయారా? అదే డ్రైవర్ ఇక్కడ వస్తుంది నాకు. మర్చిపోయినారు మీరు, ఎవరికి గుర్తులేదు అసలు. ఎందుకు చెప్పండి? మరి అది ముందే చెప్పాలా? నేను రాసినాక చెప్తే, నేను అడుగుతున్నా కదా, ముందే చెప్పాలా? చూడండి వస్తుందా ఇప్పుడు. ఎందుకు అంటే ఈ మెథడ్ వరకే డిక్లేర్ చేసినాను నేను, అందుకు ఇక్కడ దాకా యాక్సెస్ అవుతుంది. క్లాస్ లో డిక్లేర్ చేస్తే ప్రతిసారి యాక్సెస్ అవుతుంది. ఓకేనా? బై డాట్ నేమ్ ఏముంది ఇక్కడ చూద్దాం. ఇన్స్పెక్ట్ నేమ్ txt యూజర్ కాపీ. ఓకేనా? డాట్ సెండ్ కీస్ ఏం అడ్మిన్. అది సార్ మనం ఇట్లే రాస్తాం ప్రోగ్రామ్. ఈసారి ఇట్లా రాయ ప్రోగ్రామ్ చూడండి. ప్రతిదీ ఇక్కడ డిక్లేర్ చేయాలి. ఇవి ఏంటివి చెప్పండి? దీనిని ఏమంటారు? దానిని ఏమంటారు? ఆబ్జెక్ట్ ఐడెంటిఫికేషన్ ఆర్ లొకేటర్స్ అంటే వెయిట్ లొకేటర్స్. ఓకేనా? ఇక్కడ డిక్లేర్ చేస్తుంది చూడండి. స్టాటిక్ యూజర్ నేమ్ ఈక్వల్స్ టు అడ్మిన్. ఎందుకు ఎర్రర్ వస్తుంది అక్కడ? స్టాటిక్ ఎర్రర్ వస్తుంది చెప్పండి, అది ఆలోచించండి. పాస్వర్డ్ ఈక్వల్స్ టు అడ్మిన్. నెక్స్ట్ ఆలోచించినారా? ఒక్కరన్నా చెప్పండి ఇప్పుడు కనీసం. అది స్టాటిక్ లాగిన్ నేమ్ ఈక్వల్స్ టు, మీరు చెప్పబ్బా, మీరు మర్చిపోతే స్ట్రింగ్ యూజ్ చేయాలి. స్ట్రింగ్ అనేది యూజ్ చేయాలి. పోయిందా ఎర్రర్? కాపీ అన్ని పోయినా ఎర్రర్స్. నేను చూడండి, ప్రతిసారి మనం బై డాట్ నేమ్ అని ఇక్కడే మెన్షన్ చేసేవాళ్ళం ప్రతిసారి. కానీ ఇప్పుడు చేంజ్ చేద్దాం. బై డాట్ నేమ్ ఏముంది ఇక్కడ? టీఎక్స్టీ యూజర్ నేమ్ వేరియబుల్ ఏముంది ఇక్కడ? టీఎక్స్టీ లాగిన్ నేమ్ కాపీ చేసుకోండి, పేస్ట్ చేయండి. ఎర్రర్ పోయిందా? నెక్స్ట్ సెండ్ కీస్ ఏముంది వాల్యూ అక్కడ? అడ్మిన్ యూజర్ నేమ్ కాపీ. అడ్మిన్ పైన చేసిన నాకు అవసరం లేదు కింద. ఓకేనా? అర్థమైందా? ఇది ఇప్పటి నుంచి ఇట్లా రాయని ప్రోగ్రామ్. ఓకేనా? నెక్స్ట్ ఇది కాపీ చేసుకుంటున్నాను, సేమ్ లైన్ పేస్ట్ చేస్తున్నాను. ఆబ్జెక్ట్ ఐడెంటిఫై చేంజ్ చేసేయండి. ఇస్తాను, ఇక్కడ పాస్వర్డ్ మెన్షన్ చేస్తాను.
ఇక్కడ పాస్వర్డ్ చేంజ్ చేసేస్తుంది. పాస్వర్డ్ 2 సార్లు ఇచ్చినాం కాబట్టి పాస్వర్డ్ 1 అని మెన్షన్ చేసుకోండి, తీసుకుంటుంది. కాపీ పేస్ట్. ఓకేనా? ఇది మన టెస్ట్ కేసెస్ ఏమున్నాయి చెప్పండి. లాగిన్ నేమ్ తర్వాత టెస్ట్ కేసు ఏముంది? లాగిన్ బటన్. క్లిక్ ఆన్ లాగిన్ బటన్. క్లిక్ ఆన్ లాగిన్ బటన్. సో మనం టెస్ట్ కేస్ ప్రకారం పోదాం. లాగిన్ బటన్, ఇక్కడ లాగిన్ బటన్ కాపీ ఇన్స్పెక్ట్ చేసేసి ఏముంది నేమ్ తీసుకోండి, సబ్మిట్. కాపీ ఇక్కడ సేమ్ స్టాటిక్ స్ట్రింగ్ బటన్, లాగిన్ బటన్ వస్తుంది. దీని కింద రావాలి కదా టెస్ట్ కేస్ అంటే డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్ బై డాట్ నేమ్. చూడండి వస్తున్నాయా, ఆటోమేటిక్ గా వస్తున్నాయండి. లాగిన్ బటన్, నేను ఏమనడం లేదు, లాగిన్ బటన్ సజెషన్స్ అవి వస్తున్నాయి. డాట్ క్లిక్, ఇది జరిగింది కదా. ఈ టెస్ట్ కేసు కొద్దిసేపు సైడ్కి పెట్టండి. ఇప్పుడు నేను రన్ చేస్తున్న ప్రోగ్రామ్ చూడండి. బ్రౌజర్ ఓపెన్ అయ్యి ఏం ఓపెన్ అవ్వట్లేదు. ఎందుకు ఏం ఓపెన్ అవ్వట్లేదు? చెప్పండి, ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు బ్రౌజర్? మెథడ్ని కాల్ చేయాలి కదన్నా. రైట్, మెథడ్ని కాల్ చేయాలి. ఎలా కాల్ చేయాలి మెథడ్ని? మెథడ్ ఎలా కాల్ చేయాలి? క్లాస్ నేమ్ ఈక్వల్స్ టు క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్. సరే, ఓబీజే ఈక్వల్స్ టు న్యూ క్లాస్ నేమ్. ఇదే కదా మీరు చెప్పింది కదా. ఇప్పుడు మెథడ్ని ఎలా కాల్ చేయాలి? టీసీ డాట్ ఓపెన్ బ్రౌజర్ కదా, టీసీ డాట్ లాగిన్ డీటెయిల్స్. ఇదే కదా మీరు చెప్పింది. ఇప్పుడు చూడండి, నేను ఆ లైన్ తీసేసిన కానీ ఎర్రర్స్ రావట్లేదు. ఎందుకు? మీరు చెప్పిన ప్రకారం నేను ఆబ్జెక్ట్ ని తీసేసినాను. క్లాస్ ఆబ్జెక్ట్ ఈక్వల్స్ న్యూ క్లాస్. అదే ఇంకే సాగండి, ఎక్కడెక్కడ మెథడ్స్ రాసినాను చూస్తాం. ఫ్రేమ్స్ లో ఉండే మెథడ్స్ లేదు, ప్రాజెక్ట్ లో ఉండవు. మెథడ్స్ ఒక్కడు చెప్పలేదు, చెప్పినానులే, వీడు లేవు. సరే చెప్పండి, ఎందుకు ఎర్రర్ రావట్లేదు? అది పెట్టినా ఎర్రర్ రాకుంది, పెట్టకపోయినా ఎర్రర్ రాకుంది నాకు. కానీ ఈ లైన్ అవసరం లేదు, కానీ ఎర్రర్స్ రావడం లేదు. ఎందుకు అది కనుక్కోండి. ఓకేనా? నేను రన్ చేస్తాను. నేనైతే జావాలో మరీ చెప్తున్నా, స్టాటిక్ కీవర్డ్ గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేసిన మీకు. చూడండి ఏం చెప్తుంది, పాస్వర్డ్ నాట్ గివెన్. ఇప్పుడు మౌస్ అనేది ఈ కర్సర్ అనిపిస్తుందా, ఈ కర్సర్ పేరెంట్ వెబ్ పేజ్ మీద ఉంది. ఈ పేరెంట్ వెబ్ పేజ్ నుంచి దీని మీదకి రావాలి, దీని మీదకి వచ్చి ఓకే జరగాలి కదా. అదే రాస్తాను. ప్యాకేజ్ నేమ్ ఏం చెప్పండి, అలర్ట్స్ కి ఇంపోర్ట్ org డాట్ ఓపెన్ క్యూఏ డాట్ సెలేనియం డాట్ అలర్ట్. ఇదే కదా ప్యాకేజ్ నేమ్. ఇప్పుడు ఈ ప్యాకేజ్ నేమ్ పెట్టుకొని ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ వద్దు, మీరు మరి కన్ఫ్యూజ్ అయితే రావడం. ఈడ క్రియేట్ చేస్తాను లాగిన్ డీటెయిల్స్. అలర్ట్ ALT ఈక్వల్స్ టు న్యూ అలర్ట్. ఇదే కదా
చేస్తుంది. కానీ మనం అలర్ట్స్ కోసం కొంచెం మాడిఫికేషన్ చేసుకుంటాం ఈ ఆబ్జెక్ట్. ఎందుకు అంటే మొత్తం డ్రైవర్ మీదనే బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు అంటే అలర్ట్ ALT ఈక్వల్స్ టు న్యూ డ్రైవర్ డాట్ స్విచ్ టు డాట్ అలర్ట్ వచ్చేసిందా? అంటే ఎందుకు ఈ లైన్ రాస్తున్నాం అంటే ఫస్ట్ లాగిన్ నేమ్ తీసుకుంటుంది, తర్వాత లాగిన్ బటన్ క్లిక్ అవుతుంది. ఎప్పుడైతే పేరెంట్ వెబ్ పేజ్ మీద ఉందో మౌస్, అప్పుడు అలర్ట్ ఈ డ్రైవర్ అనేది ఖచ్చితంగా ఆబ్జెక్ట్ నేమ్ వాటి తీసుకుంటాం. స్విచ్ టు అంటే ఆ మౌస్ కర్సర్ వెబ్ పేజ్ నుంచి చైల్డ్ వెబ్ పేజ్ కి పోమని స్విచ్ టు రాస్తున్నాం. అది ఒక మెథడ్. స్విచ్ టు డాట్ అలర్ట్ అనేది ఒక మెథడ్. ఓకేనా? ఇప్పుడు చూడండి, రన్ చేస్తున్నాను. చూడండి, ఓకే జరగలేదు. ఎందుకు ఓకే బటన్ జరగలేదు? ఎందుకు అంటే ఓకే బటన్ కి మనం కోడ్ రాయాలి. ALT డాట్ యాక్సెప్ట్ మెథడ్ ఒకటి ఉంది కదా మనకు. యాక్సెప్ట్ అంటే ఓకే బటన్ మీద క్లిక్ అవుతుంది. డిస్మిస్ అంటే క్యాన్సిల్ బటన్ మీద క్లిక్ అవుతుంది. ఇప్పుడు మనకు ఆ డిస్మిస్ లేదు కాబట్టి అవ్వదు, ఇచ్చినది వర్క్ అవ్వదు, ఎర్రర్ వస్తుంది. ALT డాట్ యాక్సెప్ట్. ALT అంటే ఏమి? ALT అంటే ఏమి? ఆబ్జెక్ట్ రెఫరెన్స్ వేరియబుల్. ఓకేనా? ALTనే తీసుకోవాలని రూల్ లేదు, ఏదైనా తీసుకోవచ్చు. రన్ చేస్తాను ఇప్పుడు. ఏమన్నా కనపడిందా మీకు? అది ఓకే కూడా అయిపోయిందాడా? ఇప్పుడు చూడండి, రోస్ ఎక్సెప్షన్ ఇవ్వాలి. ఇప్పుడు చూడండి కనపడుతుంది. ఇక్కడ కూడా త్రోస్ ఇవ్వాలి. రన్ చేస్తాను. ఆ స్టాటిక్ ఏందో కనుక్కోండి, కాదు అంటే చెప్పేస్తాను. అది కూడా చూడండి, ఓకే మీద క్లిక్ అవ్వాలి. ఇప్పుడు క్లిక్ అయిందే, నేనేం చేయలేదు, అదే క్లిక్ అవుతుంది. ఓకేనా? ఓకే అన్న. అది ఇప్పుడు చూడండి, టెస్ట్ కేసు ఏం చెప్పండి. ఇప్పుడు ఓకే బటన్ మీద క్లిక్ అయినాక పాస్వర్డ్ తీసుకోవాలి. పాస్వర్డ్ తీసుకున్నాక ఎంటర్ పాస్వర్డ్, తర్వాత మరి ఏం తీసుకోవాలి? పాస్వర్డ్ అయినాక లాగిన్ బటన్ మీద క్లిక్ అవ్వాలి. మరి అంటే మరి ఇది ఏ లైనే రాసేస్తాం. కాపీ పేస్ట్. ఇప్పుడు చూడండి, బ్రౌజర్ ఓపెన్ అయ్యి పాస్వర్డ్ ఎంటర్ అయ్యి ఓకే క్లిక్ అవుతుంది. ఇప్పుడు పాస్వర్డ్ టైప్ అవ్వాలి, లాగిన్ జరగాలి. ఇప్పుడు జరిగిందా? లాగౌట్ కోడ్ రాయలేదు, లాగిన్ వరకు జరిగింది కదా. ఇది అలర్ట్ అంటే. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక మెథడ్, పబ్లిక్ వాయిడ్ లాగౌట్ డీటెయిల్స్. డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్ పై డాట్ లింక్ టెక్స్ట్ కదా, ఇక్కడ ఇచ్చేద్దాం. అవ్వండి, లాగౌట్ కి క్యాపిటల్ లాగౌట్. ఈ వేరియబుల్ కాపీ చేసుకొని ఇక్కడ ప్రెస్ చేసి మెథడ్ వచ్చేసి క్లిక్ ఈవెంట్. ఓకేనా? ఇది ఇప్పుడు చూడండి, TC__ డాట్ ఏ మెథడ్? లాగౌట్ మెథడ్. లాగౌట్ మెథడ్ యాడ్ ఉంది చూడండి. లాగౌట్ డీటెయిల్స్ కనపడుతుందా? లాగౌట్ డీటెయిల్స్ ఎక్కడైనా కనపడుతుందా? ఉంది కదన్న, 4th వన్ ఎక్కడ? కిందది, దాని కిందది. ఇది లాగిన్ డీటెయిల్స్.
అవును కదా. లాగౌట్ బటన్ మెథడ్ అది. లాగౌట్ బటన్ మనం వేరియబుల్ అసైన్ చేసినది ఇది. ఇప్పుడు చెప్పండి ఎందుకు రావట్లేదు కానీ దీనిలోకి మాత్రం వస్తున్నాయి. దీనిలోకి చూడండి tc_dot లాగిన్ డీటెయిల్స్ చూడండి. లాగిన్ డీటెయిల్స్ కానీ లాగౌట్ డీటెయిల్స్ ఎందుకు రావట్లేదు? అక్కడ క్లాస్ లో డిక్లేర్ చేసినారా లాగౌట్? చేసినాను కదా క్లాస్ లో. అదిగో లాగౌట్ బటన్ లాగౌట్. ఎందుకు రావట్లేదు? రఫీ ఏమైనా ఐడియా ఉందా? లాగిన్ అయితే వస్తుంది, ఓపెన్ బ్రౌజర్ వస్తుంది, లాగిన్ డీటెయిల్స్ వస్తున్నాయి కానీ లాగౌట్ రావట్లేదు. శశి కుమార్ ఐడియా ఉంది ఏమన్నా? ఆలోచిస్తున్నా అన్న. ఓకే నెక్స్ట్ దోషణ, తెలియదన్నా. శశి, ప్రసాద్. లింక్ టెక్స్ట్ రాయాలి బ్రో. అదే లింక్ టెక్స్టా? ఎందుకు? నాకు మెథడ్ కాల్ కావాలి. రేపు ఏం చేస్తారంటే అందరు జావాకి అటెండ్ అవ్వండి మళ్ళీ. ఓకేనా? కంప్లీట్ గా మర్చిపోయారు మీరు జావా. ఎవరికి గుర్తులేదు అసలు ఏమి జావాకి అటెండ్. ఇప్పుడు చూడండి టీసీ అలర్ట్స్ ఓబీజీ ఈక్వల్స్ టు న్యూ టీసీ అలర్ట్స్. ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు రాదా? ఇప్పుడు వస్తుంది. ఏడొచ్చింది రాలే. చూడండి. రాలేదు. చెప్పండి ఎందుకు రావట్లేదు? ఇప్పుడు వస్తుంది చూడండి. ఓబీజే డాట్ లాగ్ వచ్చిందా? ఇప్పుడు చెప్పండి డిఫరెన్స్. మేము మొత్తం రాసిన ఎందుకు ఇందాక రాలే, ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఆబ్జెక్ట్ ఇప్పుడు ఇచ్చినాం కదన్నా. అవును, కానీ ఈ ఆబ్జెక్ట్ తీసేసిన క్రియేట్ అవుతుంది కదా మళ్ళా. దీనిలో ఎర్రర్ చూపెట్టడం లేదు. ఇప్పుడు చూడండి మళ్ళా tc_alerts డాట్ ఓపెన్ బ్రౌజర్ ఇక్కడ చూపిస్తుంది. అదే నెక్స్ట్ tc_dot లాగిన్ డీటెయిల్స్. బట్ ఎందుకు టీసీ డాట్ లాగౌట్ ఎందుకు నాకు చూపించడం లేదు? లాగౌట్ డీటెయిల్స్ మెథడ్ ఎందుకు నాకు చూపించడం లేదు? ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తేనే చూపిస్తుంది అది. ఎందుకు? చూడండి డాట్ లాగౌట్ డీటెయిల్స్ వచ్చింది. ఇప్పుడు చెప్పండి ఏమి డిఫరెన్స్? స్టాటిక్ మెన్షన్ చేయలేదు మెథడ్లో. సరే స్టాటిక్ అదే ఇప్పుడు మెన్షన్ చేసిన దానికి వస్తుంది అది. స్టాటిక్ అనేది అడ్వాంటేజ్ ఏం చెప్పండి? చెప్పు రఫీ. ఏమడుగుతున్నావు హరీష్ చెప్పు. నేను లేదు సేపు వేరే చోట ఉన్నా. ఓకే ఇప్పుడు ఎన్నో మెథడ్స్ అవుతుంది. tc_, ఓకే ఓపెన్ tc__ అలర్ట్స్. బట్ అదే మెథడ్ లాగ్ డీటెయిల్స్ ఎందుకు యాక్సెస్ అవ్వట్లేదు? నాకు లాగౌట్ డీటెయిల్స్ మెథడ్ ఉంది కానీ యాక్సెస్ అవ్వట్లేదు. అంటే ఇక్కడ నీకు లాగ్ డీటెయిల్స్ రావాలి. ఏం రఫీ? మీట్ చేయమనప్పా. న్యూటన్ లాగ్ డీటెయిల్స్ రావట్లేదనా? అవును, లాగౌట్ డీటెయిల్స్ ఎందుకు రావట్లేదు మెయిన్ మెథడ్ లోకి? బట్ పైన అన్ని వస్తున్నాయి. పైకి వెళ్ళు. ఓకే ఇంకా పైకి వెళ్దాం. ఓకే ఇక్కడ నువ్వు స్టాటిక్ మెన్షన్ చేసావు కదా. అవును, స్టాటిక్ మెన్షన్ చేసినప్పుడు మెయిన్ మెథడ్ లో మళ్ళీ దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఐ మీన్ డైరెక్ట్ గా లాగిన్ డీటెయిల్స్ రాయొచ్చు. స్టాటిక్ మెన్షన్ చేయనప్పుడు మెయిన్ మెథడ్ లో ఓవరాల్ కి క్లాస్
క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. అవును, రైట్. రఫీ చెప్పింది కరెక్ట్. ఇప్పుడు అంటే వైడ్ లాగౌట్ డీటెయిల్స్ లో మళ్ళీ స్టాటిక్ యాడ్ చేస్తే మళ్ళీ మెయిన్ మెథడ్ లో లాగౌట్ డీటెయిల్స్ వస్తాయి. ఒకవేళ ఓకేనా? స్టాటిక్ మెథడ్ లో లాగౌట్ డీటెయిల్స్ స్టాటిక్ ఇవ్వకుంటే మళ్ళీ మెయిన్ చేయొచ్చు. అది అంతేనా? అంతే, కరెక్ట్. హరీష్ కరెక్ట్. అర్థమైందా అందరికి? స్టాటిక్ అడ్వాంటేజ్ ఏమంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే పని ఉండదు. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా ఎట్లా చేస్తాం? క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్. క్లాస్ నేమ్ ఏముంది ఇక్కడ చెప్పండి? టీసీ ఇది తీసేసేం లేదు మళ్ళీ. క్లాస్ నేమ్ ఏముంది? TC_alerts. టీసీ అలర్ట్స్. టీసీ అలర్ట్స్. టీసీ అలర్ట్స్ డాట్ ఓపెన్ బ్రౌజర్. ఓపెన్ బ్రౌజర్ అనేది ఫస్ట్ మెథడ్ నేమ్. చూడండి, ఫస్ట్ మెథడ్, తర్వాత సెకండ్ మెథడ్ ని కాల్ చేస్తాం, తర్వాత లాగౌట్ మెథడ్ ని కాల్ చేస్తాం. అది అడ్వాంటేజ్ ఏమంటే స్టాటిక్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే పని లేదు. ఓకేనా? ఇది అలర్ట్స్. నేను వర్క్ ఇస్తాను, రాసుకోండి. ఈ ప్రోగ్రామ్ రాసేసుకోండి ఫస్ట్. లాగౌట్ కూడా అయిపోయింది చూడండి. ఓకేనా? నో ఎర్రర్స్. ఈ ప్రోగ్రామ్ పంపిస్తారా, రాసుకుంటారా ఇప్పుడు? పంపించండి అన్న, ఊరికి టైం వేస్ట్. పంపించండి. పంపించారు. ఓకే, నేను నోట్ ప్యాడ్ లో రాసుకుంటాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 అని పెట్టుకొని ఒక వర్క్ ఇస్తాను, చేయండి. ఎగ్జాంపుల్ 2. ఓకే, ఫస్ట్ లాంచ్ బ్రౌజర్ టెస్ట్ కేసెస్ అని పెట్టుకొని రాస్తుంది. లాంచ్ బ్రౌజర్, ఎంటర్ URL, ఎంటర్ లాగిన్ నేమ్, ఎంటర్ పాస్వర్డ్, క్లిక్ ఆన్ లాగిన్ బటన్. ఇక్కడ దాకా యాజ్ ఇట్ ఈస్ గా రాసేయండి. రాసినాక చెప్పండి, చెప్తా. లాగిన్ నేమ్, పాస్వర్డ్. సార్ మళ్ళీ చెప్పు. సారా? బ్రో లాంచ్ బ్రౌజర్, ఎంటర్ URL, క్లిక్ ఆన్ లాగిన్ నేమ్, ఎంటర్ లాగిన్ నేమ్, ఎంటర్ పాస్వర్డ్, క్లిక్ ఆన్ లాగిన్ బటన్. ఓకేనా? ఈ 5 ప్రతిరోజు చేసే స్టెప్స్. ఇప్పుడు యాడ్ చేసుకోండి. మౌస్ హ్యాష్ టు బి మూవ్ ఆన్ PIM. మౌస్ హ్యాష్ టు మూవ్ ఆన్ PIM. ఓకేనా? మౌస్ హ్యాష్ టు బి మూవ్ ఆన్ PIM. ఓకేనా? ఓకే. క్లిక్ ఆన్ యాడ్ ఎంప్లాయ్. Click on add employee. Click on add employee. Click on back button. Click on back button. Click on back button. Click on add button. Click on add button. Add button में click अव्वाली. Next. Last name should be అంటే డీటెయిల్స్ చేంజ్ చేయాలి. లాస్ట్ నేమ్ should be పవన్ కళ్యాణ్. then click on save button. పవన్ కళ్యాణ్ నేమ్ చేంజ్ చేసినాక సేవ్ బటన్ మీద క్లిక్ అవ్వాలి. క్లిక్ అయినాక అలర్ట్ వస్తుంది. దెన్ క్లిక్ ఆన్ ఓకే బటన్. First name should be రాసుకోండి. అదో ఒకటి రాసుకోండి. పవన్ కళ్యాణ్కి ఏదో ఒకటి మీరే పంపించేసిండు ప్లీజ్. దెన్ క్లిక్ ఆన్ సేవ్ బటన్. సేవ్ బటన్ మీద క్లిక్ అవ్వాలి.
సేవ్ బటన్ మీద క్లిక్ అయినాక ఇలా వస్తుంది ఏమి ఓకేనా. దెన్ టేక్ లాగౌట్. ఓకేనా. ఇది అలర్ట్. నేను ఇది అలర్ట్ గురించే ఫోకస్ చేసినాను. అలర్ట్ నేను ఇచ్చిన అలర్ట్ చేసిన అనుకో కాపీ పేస్ట్ చేస్తారు కాబట్టి అడిగే లాస్ట్ నేమ్ కార్డ్ ఇచ్చినాను. ఓకేనా. లాస్ట్ నేమ్ అయినా సరే అలర్ట్ ఎక్కడ రావాలి, యాడ్ ఎంప్లాయ్ కార్డ్ రావాలి. అలర్ట్ ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. అలర్ట్ ఫస్ట్ నేమ్ ఇచ్చినాక సేవ్ తీసుకున్నాక లాస్ట్ నేమ్ ఎంటీ అంటే ఒక నేమ్ పంపించేస్తారు. ఇక్కడ ఏదో ఒకటి నేమ్ అనుకో, సేవ్ ఇచ్చిన అనుకో, ఫస్ట్ నేమ్ ఎంటీ, ఇక్కడ డీటెయిల్స్ రావాలి. ఓకేనా. ఇది నెక్స్ట్ హెడ్డింగ్ డ్రాప్ డౌన్. అలర్ట్ అయిపోయింది. డ్రాప్ డౌన్ మీకు రాకపోతే రేపు నేను మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డ్రాప్ డౌన్ అంటే ఏం చెప్పండి. డ్రాప్ డౌన్ అంటే ఏమి, దీన్ని ఏమంటారు? డ్రాప్ డౌన్. అదే డ్రాప్ డౌన్ అంటే ఏమి మరి? లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్. చూడండి, నేను కొడుతున్నప్పుడు ఏమి చూపించదు. ఎప్పుడైతే ఈ ఆరో నొక్కుతానో లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ని చూపిస్తుంది. అదే డ్రాప్ డౌన్ అంటే ఏం లేదు, లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్. హైడ్ అయిన ఎలిమెంట్స్ అన్ని మనకు డిస్ప్లే అవుతుంది. ఓకేనా. అది డ్రాప్ డౌన్. దీని గురించి థియరీ నిమిషం. చెప్తాను, రాసుకోండి. డ్రాప్ డౌన్ అండ్ మల్టిపుల్ సెలక్షన్ ఆపరేషన్. డ్రాప్ డౌన్ అండ్ మల్టిపుల్ సెలక్షన్ ఆపరేషన్. డ్రాప్ డౌన్ మల్టిపుల్ సెలక్షన్ ఆపరేషన్. ప్రసాద్, నీ కాడ థియరీ ఉంటుంది, అది ఫోటో పెట్టేసే ప్రసాద్. సరే బ్రో. అంటే ఏం పెట్టాలి మెటీరియల్ లో? లేకపోతే నేను పెడతాలే అయిపోయినాక. అంటే ఉన్నది అంటే ఎక్కడి నుంచి పెట్టాలో చెప్తే నేను చెప్తాలే నీకు. కొంచెం ఊరికే డైరెక్ట్ ప్రోగ్రామ్ లోకి వచ్చేస్తాను. డైరెక్ట్ ప్రోగ్రామ్ లోకి వచ్చేస్తాను. నీకు మ్యాటర్ మొత్తం పెట్టినా బ్రో. మ్యాటర్ మొత్తం పెట్టేసాయి. ప్యాకేజ్ అని పెట్టుకోండి. డ్రాప్ డౌన్ లో ఒక 5 to 6 లైన్స్, 5 to కాదు, ఒక హాఫ్ పేజ్ సైడ్ పెట్టేసుకోండి. మీ అదే కొందరు లావ్ రాస్తారు, అందరు రాస్తారు కాబట్టి అది మీ బేస్డ్. ప్యాకేజ్ అని పెట్టుకోండి. దీనికి ప్యాకేజ్, ఏ దానికి? డ్రాప్ డౌన్ కి. ఓకేనా. డ్రాప్ డౌన్ కి ప్యాకేజ్. ఇంపోర్ట్ ఆర్గ్ డాట్ ఓపెన్ క్యూఏ డాట్ నెక్స్ట్ ఓపెన్ క్యూఏ సెలేనియం డాట్ సపోర్ట్ డాట్ యూఐ డాట్ సెలెక్ట్. ఇది ప్యాకేజ్. దీంట్లో మెథడ్స్ టు హ్యాండిల్ డ్రాప్ డౌన్. Methods to handle drop down. మనకి మెథడ్స్ ఉన్నాయి. హ్యాండిల్ డ్రాప్ డౌన్. దీనికి డ్రాప్ డౌన్ డాట్
select by index. Next, drop down dot select by visible text. Next, drop down dot select by value. Next, drop down dot deselect by index. ఇలాగా కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఇంకా డీసెలెక్ట్ బై వాల్యూ, డీసెలెక్ట్ బై విజిబుల్ టెక్స్ట్, అవన్నీ అట్లాంటి మెథడ్స్ ఉంటాయి. ఇవి రాసుకోండి ఇక్కడ దాకా. ఈ డ్రాప్ డౌన్ అనేది ఏం చెప్పండి ఇక్కడ? ఈ డ్రాప్ డౌన్ అనేది ఏం చెప్పండి? డ్రాప్ డౌన్ అంటే ఏమి? లిస్ట్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్స్. ఓకే, అది సైడ్ పెట్టండి. ఇక్కడ డ్రాప్ డౌన్ డాట్ అని వాడుతున్నా అంటే ఆ డ్రాప్ డౌన్ ఏం చెప్పండి? వెబ్ డ్రైవరా? వెబ్ డ్రైవరా? సెలెక్ట్ డ్రాప్ డౌన్ ఈక్వల్స్ టు న్యూ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వేరియబుల్ ఉంది కదా, అర్థమైందా? ఇప్పుడు మనం డ్రాప్ డౌన్ కోసం ఆబ్జెక్ట్ ని మాడిఫై చేసుకుంటాం. సెలెక్ట్ డ్రాప్ డౌన్ ఈక్వల్స్ టు న్యూ select driver dot find element. ఇక్కడ ఏదైతే అది చేస్తాం by dot name ఇది ఇలా రాసేస్తాం. అంతా రాసుకోండి. ఆ డ్రాప్ డౌన్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వేరియబుల్ నేమ్. ఓకేనా? ఇది డ్రాప్ డౌన్. ఇప్పుడు నేను డ్రాప్ డౌన్ చెప్తాను. ఇంకా అవ్వదు బ్రో. అవ్వలేదా? ఓకే 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 ఓకే. ఓకేనా? కొంచెం ఇది ఈ ప్యాకేజ్ నేమ్, ఇది ప్యాకేజ్ నేమ్ బేస్ చేసుకొని ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. సెలెక్ట్ డ్రాప్ డౌన్, ఎక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు. డ్రాప్ డౌన్ అనే కాదు, నువ్వు సెలెక్ట్. మనం డ్రైవర్ ని పంపిస్తాం. ఏదైతే సెలెక్ట్ కావాలో ఆబ్జెక్ట్ దానికి డ్రైవర్ ని పంపించేస్తాం. ఏ వాల్యూ అయితే నీకు సెలెక్ట్ కావాలో డ్రాప్ డౌన్ ఆ వాల్యూ ఇక్కడ ఇస్తాం. సపోజ్ లాగిన్ అయినా నాకు ఈఎంపీ ఐడి కావాలి, ఈఎంపీ ఐడి వాల్యూ కావాలి అంటే ఈఎంపీ ఐడిని పంపించేస్తాం. ఈఎంపీ ఐడి ఆటోమేటిక్ క్లిక్ అవ్వాలి అక్కడ. ఓకేనా? దాని గురించి ప్రోగ్రామ్ రాస్తా చూడండి. న్యూ జావా ప్రాజెక్ట్ డ్రాప్ డౌన్. నెక్స్ట్ ప్యాకేజ్ డ్రాప్ డౌన్. నెక్స్ట్ క్లాస్ TC_డ్రాప్ డౌన్. ఓకేనా? ఇది నెక్స్ట్ ఏం చేయాలి? జార్ ఫైల్స్ ఇంపోర్ట్ చేయాలి. ఆ జార్ ఫైల్స్ మీరు పంపించిన రెండు ఇంపోర్ట్ చేయాలన్నా? రెండు చేయాలి. అంటే రెండు అంటే పాతవి కొత్తవి అంటున్నాను, లేకపోతే రెండు ఫైల్స్ రెండు పంపించిన పాతవి కొత్తవి కొత్తవి పంపించిన కదా అన్ని.
అది అవి ఇంపోర్ట్ సేమ్ నేను ఇంకోసారి అంతే దాంట్లో అప్లోడ్ చేస్తాను మెయిన్ మెథడ్. ఓకేనా? ఇప్పుడు చూడండి, సేమ్ నేను మెథడ్స్ లోనే రాస్తాను. ప్రతి మెథడ్ కి ఇలానే క్రియేట్ చేస్తాను ఆబ్జెక్ట్ ని. నెక్స్ట్ ఫస్ట్ మెథడ్ తీసుకుంటున్నాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ ఓపెన్ బ్రౌజర్. ఎందుకంటే మనం ఇట్లే రాస్తాం, అందుకని నేను ఇప్పటి నుంచి చెప్తున్నా. ఇట్లే ఫ్రేమ్వర్క్ లో మొత్తం ఇలానే రాసేస్తాం. ఇదంతా కాపీ చేసుకుంటున్నాను, పేస్ట్. ఓకేనా? ఈ డ్రైవర్ ఉంది, ఎందుకు ఇక్కడ క్రియేట్ లోకల్ వేరియబుల్ అంటుంది, కానీ ఎర్రర్ వస్తుంది. ఎందుకు చెప్పండి? ఓకేనా? ఎర్రర్ పోయిందా? నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ లాగిన్. సేమ్ మెథడ్స్ రాస్తున్నాను, మీకు ఏ కావాలంటే రాసుకోవచ్చు మెథడ్స్, అవి రాయాలని లేదు. లాగిన్ డీటెయిల్స్ కాపీ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ చేంజ్ చేసేస్తానండి. ఇక్కడ ఏమేమి అవసరం లే, అలర్ట్ అవసరం లేదు, యాక్సెప్ట్ అవసరం లేదు, ఇది అవసరం లే. ఇక్కడ ఎందుకు ఎర్రర్స్ వస్తున్నాయి? స్టాటిక్ వెబ్ డ్రైవర్. ఓకేనా? డ్రైవర్స్ ఎర్రర్ పెట్టాయి, కానీ ఇవి పోవడం లేదు. ఎందుకు? అవన్నీ డిక్లేర్ చేయాలి నేను. ఓకేనా? స్టాటిక్ స్ట్రింగ్ యూజర్ నేమ్ అడ్మిన్ ఇచ్చేస్తాను, ఎందుకంటే యూజర్ నేమ్ అది. నెక్స్ట్ కాపీ చేసేసి పాస్వర్డ్ కూడా ఇదే కదా సేమ్. నెక్స్ట్ పాస్వర్డ్. ఓకేనా? పోయింది. నెక్స్ట్ ఈ 2 లైన్స్ సేమ్ లైన్స్ నేను డిక్లేర్ చేస్తున్నా. మీకు అర్థం కాకుంటే నేను రాయమంటే రాస్తాను. ఓకేనా? కాపీ. ఓకేనా? ఆ ఎర్రర్స్ అన్ని పోయింటాయి చూడండి అక్కడ. ఇది ఒకటి ఉంది, లాగిన్ బటన్. లాగిన్ బటన్ కి సేమ్ మరి లాగిన్ బటన్ కి ఇది కూడా లాగౌట్ కూడా అవసరం మనకు. కాపీ చేసేసి ఓకేనా? ఇది ఆబ్జెక్ట్, అదొక్కటే ఆబ్జెక్ట్. అవన్నీ మనం సెండ్ చేసేటి వాల్యూస్. ఎర్రర్స్ అన్ని పోయినాయా? ఇది లాగిన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ లాగౌట్ రాస్తాను. పబ్లిక్ వాయిడ్ స్టాటిక్ తీసుకోండి. స్టాటిక్ వాయిడ్ లాగౌట్ డీటెయిల్స్. ఓకేనా? నెక్స్ట్ సేమ్ కోడ్ ని కాపీ చేసుకుంటాను, రాస్తే టైం వేస్ట్ ఉంటుంది సార్. కాపీ పేస్ట్, కంట్రోల్ ఎస్. ఓకేనా? ఇక్కడ దాకా యాజ్ ఇట్ ఈజ్ అందరికి అర్థమైంది. ఇక్కడ దాకా ఇక్కడ ఎలా తీసుకుంటున్నాను, నువ్వు పని కూడా చేసేయండి. ఈ యూఆర్ఎల్ కూడా ఇది ఇవ్వద్దండి, కట్ కొట్టేసేసి ఇక్కడే ఆడ పడేసేయండి. స్టాటిక్ స్ట్రింగ్ యూఆర్ఎల్. ఓకేనా? ఎందుకు ఎర్రర్ వస్తుంది? డబుల్ కోట్స్ 2 టైమ్స్ ఇచ్చినారు. ఒక్క నిమిషం. స్టాటిక్ ఎస్ క్యాపిటల్ స్మాల్ చేద్దాం. స్ట్రింగ్ యూఆర్ఎల్.
ఏం చేయాలి యూఆర్ఎల్ అయిపోయి మొత్తం పైన ఇచ్చేసిన అసలు ఇక్కడ ఏమి ఇవ్వలే ఇవన్నీ పైన డిక్లేర్ చేసేసుకున్నాం చూడండి అన్ని కాల్ అవుతాయి కాల్ కావు ఇక్కడ మెయిన్ మెథడ్ లో రాసేస్తుంది టీసీ డ్రాప్ డౌన్ క్లాస్ నేమ్ డ్రాప్ డౌన్ ఓపెన్ బ్రౌజర్ మెథడ్ ఫస్ట్ కాల్ చేస్తున్నాం నెక్స్ట్ టీసీ డ్రాప్ డౌన్ డాట్ లాగిన్ డీటెయిల్స్ ఓకేనా ఇది నెక్స్ట్ ఏం టెస్ట్ కేసెస్ చెప్పినాను మీకు దీని గురించి చెప్పలేను. సరే చెప్తానులేండి ఇది అయిపోయినా చెప్తాను ఫస్ట్ లాగిన్ అయినాక ఇలా ఉంటుంది అనమాట పేజ్ చూడండి రిఫ్రెష్ చేస్తున్నాం లాగిన్ అయినాక ఇలా ఉంటుంది పేజ్ మనకి ఇక్కడ ఎంప్లాయ్ ఐడి క్లిక్ అవ్వాలి ఎంప్లాయ్ ఐడి లేకపోతే టెస్ట్ కేసు చెప్తే రాసుకోండి లాంచ్ బ్రౌజర్ ఎంటర్ యూఆర్ఎల్ ఎంటర్ యూజర్ నేమ్ ఎంటర్ పాస్వర్డ్ క్లిక్ ఆన్ లాగిన్ బటన్ వరకు అందరు సేమ్ రాసేసుకోండి రాసుకున్నాక చెప్పండి లాగిన్ బటన్ వరకు సేమ్ రాసేసుకోండి తర్వాతనా ఓకే నెక్స్ట్ వచ్చేసి క్లిక్ ఆన్ డ్రాప్ డౌన్ డ్రాప్ డౌన్ మీద క్లిక్ అవ్వాలి ఫస్ట్ నెక్స్ట్ స్టెప్ క్లిక్ ఆన్ ఈఎంపీ ఐడి క్లిక్ ఆన్ డ్రాప్ డౌన్ నెక్స్ట్ స్టెప్ క్లిక్ ఆన్ ఈఎంపీ ఐడి క్లిక్ ఆన్ సర్చ్ టెక్స్ట్ బాక్స్ వాల్యూ సెండ్ చేస్తాను దెన్ క్లిక్ ఆన్ సర్చ్ బటన్ 0057 ఇచ్చినాను వాల్యూ సెండ్ చేసినాను క్లిక్ ఆన్ సర్చ్ బటన్ మీద క్లిక్ అయినాక క్లిక్ ఆన్ చెక్ బాక్స్ ఓకేనా చెక్ బాక్స్ అయిపోయిందా అందరూ అయిపోయిందా చెక్ బాక్స్ వరకు క్లిక్ ఆన్ చెక్ బాక్స్ ఓకే దెన్ క్లిక్ ఆన్ డిలీట్ బటన్ దెన్ టేక్ లాగౌట్ ఇది జరగాలి ఓకేనా దాంట్లో మనకి ఎన్ని కొత్తగా ఎన్ని కవర్ అవుతున్నాయి డ్రాప్ డౌన్ ఈఎంటీ ఐడి డ్రాప్ డౌన్ కవర్ అవుతుంది సర్చ్ మనం కవర్ చేస్తున్నాం డిలీట్ కవర్ చేస్తున్నాం చెక్ బాక్స్ ఎలా టిక్ చేయాలో కవర్ చేస్తున్నాం కదా చూడండి ఇప్పుడు నేను డ్రాప్ డౌన్ మెథడ్ కి రాస్తున్నాను పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ డ్రాప్ డౌన్ ఓకేనా ఇది డ్రాప్ డౌన్ మెథడ్ ఈ డ్రాప్ డౌన్ మెథడ్ లో మనం కోడ్ రాస్తాం ఇంపోర్ట్ ప్యాకేజ్ చెప్పండి డ్రాప్ డౌన్ ప్యాకేజ్ ఇంపోర్ట్ ఓపెన్ selenium dot support dot ui dot select కదా ఇది ఈ సెలెక్ట్ ని బేస్ చేసుకొని మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం ఇందాక కూడా మీకు అలర్ట్స్ లో వాడు పైన చెప్పింటే బాగుంటుంది ఓకేలే ఇక్కడ చూడండి సెలెక్ట్ SCL తీసుకోండి మీ ఇష్టం డ్రాప్ డౌన్ తీసుకోండి ఏదైనా తీసుకోండి SCL తీసుకోండి సెలెక్ట్ ఆటోమేటిక్ నల్ చూపిస్తుంది అక్కడ వెబ్ ఎలిమెంట్ పాస్ చేయని చెప్తుంది ఆటోమేటిక్ గా వెబ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్ బై డాట్ ఏది ఉంటే అది ఇస్తాం అక్కడ ఓకేనా ఇప్పుడు చూడండి ఇన్స్పెక్ట్ చేయండి దీని మీద రిఫ్రెష్ చేస్తాను పేజ్ ఇలా ఉంటుంది పేజ్ ఈ డ్రాప్ డౌన్ మీద క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ చేయండి ఇన్స్పెక్ట్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది సెలెక్ట్ ఐడి ఉంది నేమ్ ఉంది మనం ఐడి తీసుకున్నాం లోకల్ కోడ్ ఓకేనా కాపీ ఐడి చూడండి అది ఐడి ఇక్కడ ఇచ్చేస్తున్నాం లోకల్ కోడ్ ఈ లోకల్ కోడ్ ఇక్కడ ఇచ్చే బదులు మనము ఈ డబుల్ కోర్స్ ఎర్రర్ పోతుంది నేను క్లాస్ లో ఇచ్చేసుకుంటాను ఓకేనా ఇక్కడ ఇవ్వను
ఇక్కడ ఇచ్చేస్తాను. స్టాటిక్ స్ట్రింగ్ డ్రాప్ డౌన్ ఐడి. ఐడి వచ్చేసి ఇది. ఈ డ్రాప్ డౌన్ ఐడిని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఇదంతా తీసేసేయండి, పేస్ట్. సరిపోయిందా? అంతే. అక్కడ నుంచి ఇక్కడ డేటాను రిట్రీవ్ చేసేస్తుంది. ఆ క్లాస్ లో డిక్లేర్ చేసినటువంటి మెథడ్ లోకి వచ్చేస్తాయి. ఓకేనా? నెక్స్ట్ ఇది అయిపోయినాక ఏం జరగాలి మనకి? ఇప్పుడు కర్సర్ ఏమో ఇక్కడ ఉంది, ఈ సెలెక్ట్ మీద వచ్చేసింది. దీని మీద క్లిక్ అవ్వాలి. క్లిక్ అయినాక ఏం జరగాలి? ఈఎంపీ ఐడి మీద క్లిక్ అవ్వాలి. చూడండి, ఇప్పుడు నేను రన్ చేస్తాను ప్రోగ్రామ్. డ్రాప్ డౌన్ నేను కాల్ చేయలేదు, మరి కాల్ చేస్తాను. టీసీ అండర్స్కోర్ డాట్ డ్రాప్ డౌన్ మెథడ్ డ్రాప్ డౌన్ ఇడుంది. ఇప్పుడు నేను రన్ చేస్తాను. లాగిన్ అయ్యి ఎందుకు తీసుకోలే లాగిన్ డీటెయిల్స్? ఏమవుతున్నది? ఫైండ్ ఎలిమెంట్స్ ఓపెన్ చేయడం బికాస్ టిక్సెట్ నల్ల లాగిన్ డీటెయిల్స్. TC underscore open browser. అడ్రస్ తీసుకోవడం ఇప్పుడు తీసుకెళ్ళి చూడండి, ఇక్కడేమో సెలెక్ట్ అవ్వట్లేదు. ఏం చెప్తుంది ఇది? వాల్యూని ఐడెంటిఫై చేయలేకపోతుంది. యూజింగ్ ఐడి వాల్యూని ఐడెంటిఫై చేయలేక చెప్తుంది అంటున్నది. సో కొద్దిగా టైం ఇద్దాం. .click 3000 త్రోస్ ఎక్సెప్షన్ డిక్లేర్ చేయాలి. ఇక్కడ కూడా త్రోస్ డిక్లేర్ చేయాలి. మరీ రన్ చేస్తాను. టైం ఇచ్చినాను, ఒక్కొక్కసారి టైం ఇవ్వాలి, ఇవ్వకపోతే ఐడెంటిఫై చేయలేను. అందుకే నేను టైం ఇచ్చిన. చూడండి ఎందుకు చేయట్లేదు. నేమ్ ఇద్దాం. నేమ్ కూడా సేమ్ అదే 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 కోడ్ ఉంటుంది. నేమ్ కూడా లోకల్ కోడే ఉంది. ఓకేనా? రన్ చేస్తున్నాను. టైం ఇచ్చినాను, టైం ఇచ్చిన అప్డేట్ ఐడెంటిఫై చేయట్లేదు. నెక్స్ట్ వచ్చేసి అప్డేట్ నేమ్ చేంజ్ చేస్తున్నాను, ఐడి నుంచి నేమ్ కి. ఇప్పుడు ఏమైనా చెక్ చేస్తుందో చూడాలి. ఎర్రర్ వస్తుంది. ఎందుకు? హరీష్, అది ఫ్రేమ్స్ లో ఉంది. హరీష్, ఫ్రేమ్స్ లో ఉంది అది. అవును, ఫ్రేమ్స్ ఎంటర్ చేయాలి కదా. ఫ్రేమ్స్ చూద్దాం. ఫ్రేమ్స్ లో ఉంది అది. ఫ్రేమ్స్ లో ఉంది చూడండి అది. ఓకేనా? ఫ్రేమ్స్ కోడ్ ఏం చెప్పండి? డ్రైవర్ డాట్ చెప్పండి. డ్రైవర్ డాట్ సిస్టూ డాట్ ఫ్రేమ్. ఫ్రేమ్ ఐడి. ఫ్రేమ్ ఐడి ఏమి రైట్ మినీ అని కదా. ఈ రైట్ మినీ ఇక్కడ ఇచ్చే బదులు పైన డిక్లేర్ చేసుకోండి. బట్ ఇక్కడ డిక్లేర్ చేసుకోండి. స్టాటిక్ స్ట్రింగ్
ఫ్రేమ్స్ అని పెట్టుకోండి. ఐడియా ఉంటుంది అంతే. ఫ్రేమ్స్ అంటే ఇది ఫ్రేమ్ కోడ్. సో ఇక్కడ ఫ్రేమ్స్ అని ఇచ్చేసేయండి. ఇక్కడ డబల్ కోర్స్ అవసరం లేదు మనకి. ఇక్కడ ఫ్రేమ్స్ అయిపోయిందా? ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి. టైం ఇచ్చినాను. కానీ క్లిక్ అవ్వట్లే ఎందుకు? ఒకసారి మనం చేయాలి కదా. ఒకసారి క్లోజ్ చేస్తాం. ఎర్రర్ అయితే ఏం రావట్లేదు. ఇక్కడ క్లిక్ చేయాలా? చూడండి క్లిక్ ఇవ్వాలి. క్లిక్ మనకు ఇక్కడ అక్కడ ఎక్కడ అక్కడ ఎక్కడే డ్రాప్ డౌన్ ఐడి. సరే, క్లిక్ మెథడే రావట్లేదు చూడండి. క్లిక్ మెథడే రావట్లేదు. సో క్లిక్ మెథడ్ అక్కడ వర్క్ అవ్వదు. ఇప్పుడు చూడండి, ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఐడి ఏముంది ఇక్కడ? ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఐడి వేరియబుల్ ఏముంది? సెల్. సెలెక్ట్ బై వాల్యూ అంటే సెలెక్ట్ బై విజిబుల్ టెక్స్ట్ తీసుకుంటాం. విజిబుల్ టెక్స్ట్ ఏముంటే అది అక్కడ ఇచ్చేస్తాం. విజిబుల్ టెక్స్ట్ ఎట్లా చూడాలి అంటే ఇక్కడ చూడండి, ఓపెన్ చేయండి. దీని మీద రైట్ క్లిక్ ఇవ్వండి, ఇన్స్పెక్ట్ చేయండి. ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఇక్కడ యారో కనిపిస్తుంది మీకు, ఇక్కడ ఉన్నగా దాని మీద క్లిక్ చేస్తే దాని డ్రాప్ డౌన్ లో ఉన్న వాల్యూస్ అన్ని వస్తాయి. చూడండి, డ్రాప్ డౌన్ లో వాల్యూస్ అన్ని ఉన్నాయా? సెలెక్ట్ ఇప్పుడు చూడండి, క్లిక్ చేస్తున్నాండి. ఈఎంపీ ఐడి ఉంది, ఈఎంపీ ఐడి ఉంది, ఈఎంపీ ఫస్ట్ ఉంది. సో ఇక్కడ వాల్యూ ఇండెక్స్ వాల్యూ ఏమి? -1 0 1 2 3 4 5. విజిబుల్ టెక్స్ట్ ఏముంది ఇక్కడ? ఈఎంపీ ఐడి కాపీ. మనకు విజిబుల్ టెక్స్ట్ కదా అది, పేస్ట్. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం ఒకసారి. ఇక్కడ డ్రాప్ డౌన్ మెథడ్ కాల్ చేస్తాం. పడిందా ఈఎంపీ ఐడి? ఓకే, వచ్చింది అందరికి ఈఎంపీ ఐడి. ఓకేనా? అది అట్లా సెలెక్ట్ చేసేసినాక నెక్స్ట్ ఏం చేయాలి? డ్రైవర్ డాట్ మెయిన్ ఎలిమెంట్స్ బై డాట్ నేమ్. దేనికి చెప్పండి? మనం రాసే కోడ్ ఏదానికి? సర్చ్ లోకి రావాలి, ఇక్కడికి రావాలి. ఈఎంపీ ఐడి సెలెక్ట్ అయ్యి ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చినాక నేమ్ ఏముంది? నేమ్ లోకల్ నేమ్ ఉంది. కాపీ డబుల్ కోర్స్ వి డాట్ సెండ్ కేస్. ఏ వాల్యూ సెండ్ చేయాలి మనం? సపోజ్ 0068 అనుకోండి. 0068. ఈ వాల్యూస్ అన్ని ఇక్కడ మెన్షన్ చేసే బదులు పైన మెన్షన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, స్టాటిక్ స్ట్రింగ్ సెర్చ్. లోకల్ నేమ్ దాని పేరు. నెక్స్ట్ వచ్చేసి సెర్చ్ తీసుకుని వచ్చి కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేసేసి డబుల్ కోర్స్ అవసరం లేదు, ఎందుకంటే అక్కడ ఇచ్చేసి ఉంటాం. తర్వాత ఈ 006 కూడా ఇక్కడే మెన్షన్ చేసుకోండి. స్టాటిక్ స్ట్రింగ్ నంబర్ అని ఇచ్చేసి 006 ఎంత? 0068. ఏం చెప్తుంది ఇది? స్ట్రింగ్ ఎర్రర్ వస్తుంది. ఎందుకు? అది నంబర్స్ లో ఉంది కాబట్టి స్ట్రింగ్ నంబర్ కరెక్ట్ గా రాయలేదన్న. ఇంట్ పెట్టాలి. కాదు, స్ట్రింగ్ యూజ్ చేయకూడదు. ఎస్ క్యాపిటల్ పెట్టలేదు అంతే. నేను
అంతే. మరి నంబర్స్ వచ్చినప్పుడు ఇంట్ అని యూజ్ చేయాలి కదన్నా. అవును, ఇక్కడ సింటికిస్ లో నేను స్ట్రింగ్ వాల్యూని ఏదో పంపిస్తుంది సపరేట్ గా నేను. ఇప్పుడు చూడండి, ఓకే, ఏం చెప్తుంది ఇప్పుడు? ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు ఇంట్ పెడితే కరెక్ట్ అవుతుంది. ఎర్రర్ పోతుందా? పోలే. మరి ఎక్కడ పెట్టాలి ఇంత చెప్పండి. ఇంట్ అక్కడే ఉండి నంబర్ అనేది ఏమన్నా అంటే వేరియబుల్ డిక్లేర్ చేస్తే ఏమన్నా వర్క్ అవ్వచ్చు. అలా స్టాటిక్ ఉన్నివ్వండి. స్టాటిక్ ఎందుకు తీసేస్తాను? సరే, స్టాటిక్ పెడతాను. చెప్పండి ఎందుకు ఎర్రర్ చూపిస్తుంది? అక్కడ NUBR ఉంది కదా, అక్కడ నంబర్ కాకుండా ఎన్ ఇవ్వండి. సరే, ఈయనే ఇస్తాను. ఏం చెప్తుంది దీని మీద పెట్టి చూడండి. ఇంట్ ఈస్ అవుట్ ఆఫ్ రేంజ్. మరి ఏం వాడాలి? స్ట్రింగ్ వాడాలి. డబుల్ కానీ పోలే ఎందుకు? లాంగ్ వర్డ్ ఇవన్నీ తెలుసా? తెలుసు, అయినా కూడా పోదు. ఎందుకు చెప్పండి? అక్కడ మనము నంబర్ ఇస్తున్నాం కదా, ఈక్వల్స్ టు అంటే వాల్యూ డిక్లేర్ చేస్తున్నాం. మనం జావాలో ఎట్లా డిక్లేర్ చేసేవాళ్ళము? జావాలో అయితే జస్ట్ స్టాటిక్ A=20 అని ఇట్లా ఇస్తాం కదా. సరే, మరి ఎందుకు ఆడపోవడం ఇడపోతుంది? స్టార్టింగ్ జీరోస్ రాకూడదన్న. సరే, అది అయినా వస్తుంది. పోయింది. ఏం చెప్పండి? స్టార్టింగ్ జీరోస్ మెన్షన్ చేయడు. అదే చూడండి డిఫరెన్స్ ఏమంటే, అందుకే నేను జీరో ఉంది కాబట్టి నేను డబుల్ కోట్స్ లో తీసేస్తాను. మనకు ఆడేమో జీరోలోనే ఉన్న వాల్యూస్ స్టార్టింగ్ కదా. అప్పుడు ఇక్కడ లాంగ్ ప్లేస్ స్ట్రింగ్ పెడతాం, అంటే ఇంటీజర్ స్ట్రింగ్ గా కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా? అందుకని నేను అది తీసుకున్నా. ఇంత తీసుకోవచ్చు కానీ జీరోస్ ఉండడం వల్ల నేను తీసుకోలేదు అంతే. ఓకేనా? అర్థమైందా? ఎక్కడ పంపించాలి వాల్యూ? అది సెంటికీస్ నంబర్ మనం తీసుకుంది. ఏనా నంబర్ తీసుకుంది? అక్కడ ఏ తీసుకున్నాం, ఏ. ఓకేనా? ఇది తర్వాత ఏం జరగాలి? అర్థమవుతుంది ఆడ కాన్సెప్ట్? దీని మీద క్లిక్ అవ్వాలి, సర్చ్ బటన్ మీద. ఇక్కడ కాపీ, నెక్స్ట్ సర్చ్ బటన్ మీద క్లిక్ అవ్వాలి. డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్ బై డాట్ క్లాస్ ఆఫ్ ప్లెయిన్ బటన్ డాట్ క్లిక్ ఈవెంట్. ప్లెయిన్ బటన్ ఏం చేయాలి? డైరెక్ట్ ఆడేది చెప్తుంది. ఏ బటన్ అది? యాడ్ బటనా, సర్చ్ బటనా? స్టాటిక్ స్ట్రింగ్ సర్చ్ బటన్ కి వాల్యూ ఇది. ఓకేనా? నెక్స్ట్ ఈ సర్చ్ బటన్ తీసుకుని వచ్చి కాపీ చేసి, ఇప్పుడు నేను ప్రోగ్రామ్ రన్ చేస్తా చూడండి. ఈఎంపీ ఐడి క్లిక్ అవ్వాలి, ఈఎంపీ ఐడి రావాలి. ఓకేనా? అర్థమైందా? తర్వాత ఏం జరగాలి? చెక్ బాక్స్ లో క్లిక్ అవ్వాలి. సేమ్ మరి ఇన్స్పెక్ట్ చేయండి. ఇక్కడ చెక్ బాక్స్ క్లాస్ ఉంది, టైప్ ఉంది, నేమ్ ఉంది. సో నేను ఎక్స్పాత్ వాడతాను. డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్ బై డాట్ ఎక్స్పాత్. ఇప్పుడు ఇక్కడ కంటైన్స్ ని కూడా ఫస్ట్ టైం వాడుతున్నాను, వర్క్ అవుతుందో లేదో తెలియదు. కంటైన్స్ సింటాక్స్ చెప్పండి.
కంటైన్స్ ఎక్స్పాత్ లో కంటైన్స్ మామూలు ఇంతవరకు సింగిల్ అట్రిబ్యూట్ మల్టిపుల్ అట్రిబ్యూట్ వాడినాము. ఇప్పుడు కంటైన్స్ సింటాక్స్ చెప్పండి. HTML ట్యాగ్ నేమ్ కంటైన్స్ గుర్తులేదా? ఉప్పులు లేవా? డబుల్ HTML ట్యాగ్ నేమ్ ఏముంది? ఇన్పుట్ ఉంటుంది అక్కడ మ్యాక్సిమం చూద్దాం. అవ్వ ఇన్పుటే ఉంది. నెక్స్ట్ బ్రాకెట్ పెట్టేసి కంటైన్స్ CONTAINS కంటైన్స్ మళ్ళీ బ్రాకెట్ అట్రిబ్యూట్ టైప్ ఏం తీసుకున్నాం మనం? టైప్ తీసుకోండి, ఏదో ఒకటి టైప్ ఇవైపు టైప్ తీసేసుకొని టైప్ కామా సింగిల్ కోట్స్ టైప్ కి ఏముంది వాల్యూ? బటన్ కాపీ. ఇదేనా కంటైన్స్ ఎక్స్పాత్ కంటైన్స్ సింటాక్స్? గుర్తున్నాయా మర్చిపోయినారా అవి? గుర్తుంది. ఎక్స్పాత్ విత్ కంటైన్స్ నాకైతే గుర్తులే, అందుకు అడుగుతున్నా. చెప్పు ప్రసాద్. నేను ఒకసారి ఎగ్జిట్ అవుతున్నాను, అంటే హాస్పిటల్కి వెళ్ళాలి. ఏమి ఫిట్ అవుతావా? ఓకే ఓకే. డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్ బై డాట్ ఎక్స్పాత్ అనేది నేను ఇక్కడ కంటైన్స్ తీసుకున్నాను. ఓకేనా? కంటైన్స్ సింటాక్స్ చూస్తే అది అర్థమవుతుంది, ఈజీగా అర్థమవుతుంది. సో రన్ చేస్తాను ఇప్పుడు నేను. బటనేనా చెక్ బాక్స్? ఇది సార్ మనం రాయాల్సిన